ఐశ్వర్యం సిద్ధించాలంటే అతి సులభమైన మార్గం మీకు తెలుసా? అది తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. లక్ష్మీదేవి దృష్టి ఎల్లప్పుడూ మన ఇంటిపై ఉండాలంటే మనం చేయాల్సిన పరిహారం ఒకటుంది. అది చాలా చిన్న పరిహారం. దానివల్ల ఐశ్వర్యం, లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. ఒక చిన్న రాగి నాణాన్ని తీసుకుని దానికి గంధం పూయాలి. ఆ గంధం కూడా చెక్క సానపై అరగదీసిన గంధమై ఉండాలి. అంతేగాని డబ్బాలో ఉన్న గంధాన్ని రాయకూడదు. ఆ గంధాన్ని నాణానికి కుంకుమతో అలంకరణ చేసి దాన్ని పూజ గదిలో పెట్టుకోవాలి. ప్రతిరోజు కూడా పసుపు, కుంకుమ ఆ రాగి నాణంపై వేసి నమస్కారం చేసుకోవాలి. మనం రోజు రాగికి నమస్కరించడం ద్వారా అది బంగారాన్ని, వెండిని ఇంట్లోకి రమ్మని, తనకి జతగా ఉండమని పిలుస్తుందని అంటారు. అప్పటి వరకు పసుపు, కుంకుమలతో పూజించిన రాగి నాణాన్ని అమావాస్య రోజున శుభ్రం చేసుకోవాలి. ఆ పసుపు, కుంకుమను రోజు బొట్టు పెట్టుకోవడానికి ఉపయోగించాలి. ప్రతి అమావాస్య నాడు రాగి నాణాన్ని శుభ్రం చేసుకుంటూ మళ్లీ పసుపు, కుంకుమలతో పూజించడం ద్వారా లక్ష్మి అనుగ్రహం సులభంగా మన ఇంట్లోకి వచ్చి చేరుతుంది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.